బహుజన విప్లవ వీరుడు ఇండియా విప్లవోద్యమానికి నూతన పంథాను సూచించిన విప్లవ యోధుడు కామ్రేడ్ మారోజు వీరన్న అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని కరివిరాల కొత్తగూడెం స్టేజి వద్ద బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మట్టిపల్లి మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మారోజు వీరన్న 25వ వర్ధంతి వేడుకల్లో పాల్గొని మారోజు వీరన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. సామాజిక కుల వ్యవస్థపై తిరుగుబాటు చేసి కుల నిర్మూలన జరగకుండా వర్గ ఐక్యత సాధ్యం కాదని కామ్రేడ్ మారోజు వీరన్న చెప్పాడని వివరించారు. భౌగోళిక తెలంగాణ కాదు, ప్రజాస్వామిక తెలంగాణ కావాలని, తెలంగాణ రాష్ట్రంలో బహుజనులకు రాజ్యాధికారం దక్కాలని వీరన్న పోరాడాడని, తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి ఊది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, తెలంగాణలో సవర్ణ వర్గాలకు సామాజిక న్యాయం జరగాలని వీరన్న పోరాడారని పేర్కొన్నారు. మారోజు వీరన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని, ఆయన ఆశయాలను నేటితరం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గిరిగాని భిక్షపతి గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సిరికొండ రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. బీసీలకు రావాల్సిన హక్కులు విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో బీసీ కులాలకు వాళ్ళ హక్కులు అందడం లేదు. రాజ్యాంగం ద్వారా ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ హక్కులు సాధ్యపడుతున్నాయి, బీసీలకు మాత్రం సాధ్యపడట్లేదని చెప్పేసి బీసీ హక్కుల కోసం పోరాటం చేసిన ఆలోచన విధానమే మారోజు వీరన్న ఆలోచన విధానం అని చెప్పి మేము నమ్ముతున్నాం. అందుకనే తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఏ బీసీ సంఘాలు కూడా ఇక్కడికి వచ్చి వీరన్నను ఓన్ చేసుకోకముందే మేము గత 10 ఏళ్లుగా వీరన్న జయంతులు, వర్ధంతులు చేస్తూ వీరన్న భావాలయాలని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పడంలో ముందున్నాము. ఈరోజు చట్టసభల్లో బీసీల వాటా కోసమైనా, బీసీ రిజర్వేషన్లు 50% పెంచడం కోసమైనా, బీసీ కులగణన జరపడం కోసమైనా అది వీరన్న పోరాటంతో మొదలైందనే విషయాన్ని గమనించాలి. చాలా పార్టీలు కూడా వీరన్న మార్గంలోకి వచ్చి ఈరోజు రాహుల్ గాంధీ గారే మేము బీసీ కులగణన చేస్తామన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఏనాడని అన్నదా? ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు రాహుల్ గాంధీ దాకా వెళ్ళింది ఆ వాదము. వీరన్న వాదము 100కు 100% బీసీ వాదము, వీరన్న వాదం పక్కన. సో అట్లా బ్రాహ్మణులకి లేదా ఆధిపత్య కులాల వాళ్ళకి బీదోళ్ళ బాధలు తెలియదు. అక్కడి నుంచి ఆ బీదోళ్ళలో పుట్టినటువంటి కింది కులాల నుంచి పుట్టి ఎదిగొచ్చినటువంటి మారోజు వీరన్న మొత్తం కమ్యూనిస్టు చరిత్రని తిరిగి రాసినటువంటి మహనీయుడు. ఆయన చెప్పాడు, మీరు భారతదేశంలో మీకు ఆధిపత్యం తప్ప ఆధిపత్య కులం నుంచి వచ్చిండ్రు, మీకు పేదల బాధలు తెలియవు, అసలు సామాజిక వివక్ష అనేది మీకు తెలియదు. మీకు ఎప్పుడైనా అంటే ఆయన కమిటీలో, జనశక్తి కమిటీలో కూడా విమర్శలు పెట్టాడు. ఆయన మీద ఆధిపత్య కులాల వాళ్ళే వ్యతిరేకించారు. అది డెఫోడమ్ కావచ్చు, లేకపోతే పీడిఎస్గా కావచ్చు, లేకపోతే సిపిఐఎంఎల్ జనశక్తి పార్టీలో కూడా ఆయన పెట్టిన వాదనాన్ని, పూలే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని చొప్పించకుండా మీరు భారతదేశంలో కమ్యూనిస్ట్ విప్లవం ఎట్లా సాధ్యమైంది